హ్యూమన్ ఓన్లీ లైఫ్ ఉంది కదా, ఆ లైఫ్కు మాత్రమే ఎలా ఫార్మేషన్ కావాలో ఫార్మ్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఎగ్జాంపుల్ మీరు చెప్తూ యోగాసనాలు గురించి. యోగాసనాలు బ్రహ్మాండంగా, అంటే మనం మయూరాసనం వేసామనుకోండి, మయూరాసనం అంటే భుజంగాసనం వేసామనుకోండి, పావులాగా మనం అయిపోతాం, అంటే ఆ పొజిషన్లోకి వెళ్తాం. కానీ ఇక్కడ మనం స్ట్రెచ్ చేసి, మజిల్ స్ట్రెచ్ చేసి అంతవరకే చేస్తాం, బ్రీత్ హోల్డ్ చేస్తాం మహా అయితే. కానీ పావుకు సంబంధించిన క్వాలిటీస్ మనలో కనిపిస్తున్నాయా ఆ క్షణంలో? పద్మాసనం వేస్తున్నాం, పద్మం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? పద్మం యొక్క లక్షణాలు ఏముంటాయండి? పద్మం వికసిస్తుంది కదా ఇది బురదలో. ఆ వికసిస్తున్నప్పుడు ఎలా ఉంటుందండి? పద్మం యొక్క లక్షణం ఏంటి? సూర్యరశ్మి పడగానే ఉండే ఒక తేజస్సు, ఒక బ్రహ్మాండంగా ఉండేది, ఒక ఏమంటాం, ఒక హీలింగ్ ప్రాపర్టీ ఇట్ అబ్జార్బ్స్ కదండి. మనం ఆ ఆసనం వేస్తుంటే మనకు అది వస్తుందా? మనం తరగడానికి వన్ ఆఫ్ ద రీజన్ సిద్ధాసనంలో కూర్చుని తినాలండి. ఎందుకు చెప్తారు అంటే ఆ ఆసనం వేసినప్పుడు ఆ క్వాలిటీ రావాలి మనకి. వీ డోంట్ మైండ్ ఆల్ దట్. ఓన్లీ యోగా స్ట్రెచ్ చేయమన్నారు, చేసామని చెప్పి వదిలేస్తాం, అంతా పైపైన చూస్తాం సూపర్ఫిషియల్గా. బట్ యూ హ్యావ్ టు లైక్ బగ్ ఇన్ టు ఇట్, డిగ్ ఇన్ టు దట్. అలా వెళ్తున్నప్పుడు ఆ ప్రాపర్టీస్ మనకి డెఫినెట్గా జనరల్గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాయి. అంత గొప్పదండి హ్యూమన్ బాడీ. 2100 ఆసనాలలో ఎలా కావాలంటే అలా తిప్పివేయగలగ స్పీషీస్ ఏదైనా ఆన్ ద ప్లానెట్ ఉంది అంటే ఇట్స్ ఓన్లీ ద హ్యూమన్ స్పీషీస్.